పీఠం పెట్టుకునే అవకాశము కల్పించింది. ఇంకా శ్రద్ధగా చేసుకోవాలని ఉంటుంది, ఇంకా ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా వీలైతే ఇంకా కొద్దిగా శక్తి ఇస్తే ఇంకా కొద్దిగా ఆమెకి ప్రసాదాలు ఇంకొన్ని వండి పెట్టడం, ఇంకొన్ని చేయాలనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే పరమాన్నం చేశానండి. చక్కెర కొద్దిగా బెల్లం వేసి అన్నంలో పాలు, నెయ్యి, ఇంకా జీడిపప్పులు, కిస్మిస్లు వేసి అయితే ఇదైతే నైవేద్యంగా చేశాను. ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే ఎక్కువగా పెట్టుకోను నాకు, ఎందుకంటే టైంని బట్టి చేసుకుంటానండి, యథాశక్తిగా వీలును బట్టి. ఇంకా ఒక ప్రసాదం వండుతాను. ఇంకా ఉదయాన్నే ఈ ప్రసాదము నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ సాయంకాలం ఏదైనా అటుకులు బెల్లమో, పాలు, కొబ్బరికాయ, పండ్లు ఏదో ఒకటి పెట్టుకుంటాను అనమాట. ఇంకా పొద్దున్న నైవేద్యాలు వండుకోవడం, సాయంత్రం వండుకోవడం, ఇలా చేయాలి అలా చేయాలి అని పెట్టుకోను. ముఖ్యంగా ఆమె దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజను ఎలా చేసుకోగలుగుతాను, ఎలాగ ఆరాధించగలుగుతాను అనేదే నాకు ఎక్కువగా ఉంటుంది. ఇంకా యథాశక్తిగా ఈరోజు గాయత్రి దేవత కాబట్టి ఇంకా ఆమె కళలకు అధిపతి గాయత్రీదేవి. ఆ గాయత్రీదేవి యొక్క ఆశీస్సులు ఉంటే ఇంట్లో పిల్లలకి జ్ఞానం సిద్ధిస్తుంది, మనకి కూడా జ్ఞానము సిద్ధిస్తుంది. జ్ఞానంతో